హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఏంటి అంటే అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. సో గ్రూప్ 2తోని ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి. సో అందరూ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొందరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, కొందరేమో నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయా లేదా అని చెప్పేసి డైలమాలో ఉన్నారు. సో అదంతా పక్కన పెడితే నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నానంటే బబ్లింగ్ అనమాట. సో బబ్లింగ్ ఏంటి అంటే జనరల్గా ఒక్కో విధంగా బబ్లింగ్ చేస్తారు. సో అదేంటో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రీసెంట్గా గ్రూప్ 2 ఎగ్జామ్లో పేపర్ 4లో నాకు చాలా టైం మిగిలిందనమాట. సో అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే మా రూమ్లో ఒక పర్సన్ ఏం చేశాడో నేను దాని గురించి చెప్దామనుకుంటున్నాను. సో మీరు ఎలా బబ్లింగ్ చేస్తారో కూడా సెక్షన్లో కమెంట్ చేయండి. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ ఉంది, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్ చదువుతాం కదా, అది వస్తే మనము వెంటనే బబ్లింగ్ ఇలా చేసేస్తాము. ఒక క్వశ్చన్ చదివి ఒక క్వశ్చన్ రీడ్ చేసి బబ్లింగ్ చేస్తాము. కొందరేమో టెక్నిక్ యూస్ చేస్తారు, లైక్ ఒక 5 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ చదివి 10 క్వశ్చన్స్ అలా చదివి 10 క్వశ్చన్స్ ఒకేసారి బబ్లింగ్ చేస్తారు. సో ఇంకొందరేమో అంటే నేను అబ్జర్వ్ చేసింది మొన్న రీసెంట్గా ఏంటి అంటే ఒక పర్సను క్వశ్చన్ పేపర్ బబ్లింగ్ అయితే చేయట్లేరు, క్వశ్చన్ పేపరే. సో తను క్వశ్చన్ పేపర్లోనే క్వశ్చన్ రీడ్ చేస్తుంది, తనకు తెలిసిన ఆన్సర్స్ టిక్ చేసుకుంటుంది. సో అన్నీ అలా టిక్ చేసుకొని లాస్ట్ ఇన్విజిలేటర్ ఏం చేస్తారు, లాస్ట్ మనకు హాఫ్ అన్ అవర్కి చెప్తారు కదా, బెల్ ఉంటుంది కదా. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ టైం ఉంది అని అన్నప్పుడు మాత్రమే తను ఏం చేసింది అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ టైం ఉందన్నప్పుడే అప్పుడు ఓఎంఆర్ షీట్ ఓపెన్ చేసి తను టిక్ చేసుకున్న ప్రతి క్వశ్చన్ ఉంటుంది కదా, సో ఆ క్వశ్చన్ పేపర్ ఇక్కడ ఓఎంఆర్ షీట్ పెట్టుకొని అప్పుడు బబ్లింగ్ స్టార్ట్ చేసింది అనమాట. సో ఆ క్వశ్చన్ చూసి బబ్లింగ్ స్టార్ట్ చేసింది. అంటే ఇక్కడ టిక్ చేసుకుంది కదా, సో అవన్నీ ఇట్లా బబ్లింగ్ అంటే అట్లా స్టార్ట్ చేసింది అనమాట లాస్ట్ హాఫ్ అన్ అవర్లో. అంటే ఆమె లాస్ట్ 30 మినిట్స్లో 150 క్వశ్చన్స్కి బబ్లింగ్ చేసిందనమాట. 150 క్వశ్చన్స్కి బబ్లింగ్ చేసింది. సో 30 మినిట్స్. సో 30 మినిట్స్ అంటే 60 సెకండ్స్ కదా ఈచ్కి, అంటే 1800 సెకండ్స్ 150 క్వశ్చన్స్. ఇలా చూసుకున్నట్లయితే అంటే 12 సెకండ్స్ ఒక క్వశ్చన్కి అంత టైం తీసుకుంటుందన్నమాట. అయితే అంటే నేను ఫస్ట్ టైం చూసాను అనమాట. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బబ్లింగ్ చేయడం అనేది. సో మీరు ఎలా బబ్లింగ్ చేస్తారు? ఒక క్వశ్చన్ రీడ్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ రీడ్ చేసిన తర్వాత దీని ఆన్సర్ తెలిస్తే వెంటనే బబ్లింగ్స్ చేస్తారా, లేకపోతే ఒక 10 క్వశ్చన్స్కి అలా బబ్లింగ్ చేస్తారా, ఒక 5 క్వశ్చన్స్కి చేస్తారా, లేదా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉన్నప్పుడు చేస్తారా? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా అని తెలుసుకోవడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు కొత్తగా రాయబోయే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు చేసే మిస్టేక్స్ కావచ్చు, ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది ఓఎంఆర్ షీట్లో ఆల్ టికెట్ నెంబర్ కావచ్చు, క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ చాలామంది తప్పు రాస్తూ, అంటే ఆ టెన్షన్లో తప్పుగా బబ్లింగ్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటివి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.